BN and PRR College of Science, Kovvur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper data structures. Unit 4, graphs. గ్రాఫ్స్లో ప్రీవియస్ క్లాస్లో మెమొరీ రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ చూసాం. టుడే క్లాస్లో గ్రాఫ్ ట్రావర్సల్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ట్రావర్సల్ మీన్స్ విజిట్ నోడ్ ఎట్ ఎగ్జాక్ట్లీ వన్స్. ఒక నోడ్ని కంపల్సరీ ఒకసారి విజిట్ చేయడం, దాన్ని ట్రావర్సల్ అని కాల్ చేస్తాం. దేర్ ఆర్ 2 types ఆఫ్ ట్రావర్సింగ్ టెక్నిక్స్. దే ఆర్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్, BFS అని షార్ట్ ఫామ్లో కాల్ చేస్తాం. డెప్త్ ఫస్ట్ సెర్చ్, DFS అని షార్ట్ ఫామ్లో కాల్ చేస్తాం. ద బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ BFS అండ్ ద డెప్త్ ఫస్ట్ సెర్చ్ DFS ఆర్ ద 2 algorithms used for traversing and searching a node in a graph. మనం ట్రావర్స్ చేయడానికి అలాగే ఒక నోడ్ని సెర్చ్ చేయడానికి, ట్రావర్స్ చేయడానికి మనం ఈ 2 algorithms ఉపయోగించుకుంటాం. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి? బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ BFS. దిస్ ఈజ్ వెరీ డిఫరెంట్ అప్రోచ్ ఫర్ ట్రావర్సింగ్ ద గ్రాఫ్ నోడ్స్. ఓకే, the aim of BFS algorithm is to traverse the graph as close as possible to the root node. Q is used in the implementation of the breadth first search. ఓకే, మనం రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అవుతాం. ట్రావర్సింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము అంటే రూట్ నోడ్ నుంచి తీసుకుంటాం. ఓకే, ఇక్కడ క్యూ ఆల్రెడీ ఐడియా ఉంది కదా మీ అందరికీ. క్యూ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. మనం బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే క్యూ డేటా స్ట్రక్చర్ని ఉపయోగించుకుంటాం ఇక్కడ. ఓకే, BFS traversal works with respect to the following graph. ఓకే, గ్రాఫ్ చూడండి. ఇక్కడ ABCDEF అని సమ్ నోడ్స్ ఉన్నాయి. ఓకే, నోడ్స్ ఉన్నాయి. ఈ గ్రాఫ్లో ఏ అనేది రూట్. ఓకే, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పుకున్నాం? రూట్ నోడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటామని చెప్పాం. ఓకే, ఇఫ్ వీ డూ ద బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ట్రావర్సల్ ఆఫ్ ద అబోవ్ గ్రాఫ్ అండ్ ప్రింట్ ద విజిటెడ్ నోడ్ యాజ్ ద అవుట్పుట్. అంటే మనం విజిట్ చేయడం. ఓకే, ట్రావర్సింగ్ చేయడం. విజిట్ అంటే ట్రావర్స్ చేయడం కదా. మనం ఏ నోడ్ దగ్గర అయితే ట్రావర్స్ చేసామో, విజిట్ చేసామో, రెండు ఒకటే. ట్రావర్స్ అన్న విజిట్ అన్న ఒకటే. విజిట్ చేసామో ఆ నోడ్ని ప్రింట్ చేసుకుంటాం. ఓకే, ఇట్ విల్ ప్రింట్ ద ఫాలోయింగ్ అవుట్పుట్ ABCDEF. ఓకే, మనకి ABCDEF ఇలా ఈ ఆర్డర్లో అవుట్పుట్ వస్తుందంట. ఓకే, ద BFS విజిట్స్ ద నోడ్స్ లెవెల్ బై లెవెల్. ఆల్రెడీ మీకు లెవెల్ అంటే ఐడియా ఉంది. ఓకే, మీరు ట్రీస్లో 0 లెవెల్, లెవెల్ 1, లెవెల్ 2 ఇలా చూసారు. ఓకే, లెవెల్ అంటే ఐడియా ఉంది కదా. కాబట్టి ఇక్కడ లెవెల్ బేస్ చేసుకొని డిస్ప్లే చేసుకుంటుంది. అంటే విజిట్ చేయడం ఎలా చేస్తుందంట? BFS అల్గారిథం ప్రకారం లెవెల్ బేస్ చేసుకొని, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్లో లెవెల్ బేస్ చేసుకొని మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఇట్ విల్ స్టార్ట్ విత్ లెవెల్ 0 విచ్ ఈజ్ ద రూట్ నోడ్, అండ్ దెన్ ఇట్ మూవ్స్ టు ద నెక్స్ట్ లెవెల్స్ which are B, C, D. Okay, the last level which are E and F. ఎలా వచ్చినాయో చూడండి. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఓకే,
లెవెల్ 0, ఇది లెవెల్ 1, లెవెల్ 2. ఓకే, ఇదంతా లెవెల్ ఏ అనేది లెవెల్ 0లో ఉంటుంది, బిసిడి అనేది లెవెల్ 1లో ఉంది, ఈఎఫ్ అనేది లెవెల్ 2లో ఉంది. లెవెల్ బై లెవెల్ డిస్ప్లే చేస్తుంది అన్నాం కదా. ఫస్ట్ లెవెల్లో ఏ ఉంది. ఓకే, ఏ డిస్ప్లే అయింది చూడండి. అవుట్పుట్ కింద నా అండర్లైన్ చేస్తున్నాను నేను, అబ్జర్వ్ చేయండి. ఏ డిస్ప్లే అయింది. తర్వాత లెవెల్లో ఏమున్నాయి, బిసిడి లెవెల్ 1లో ఉన్నాయి కాబట్టి బిసిడి డిస్ప్లే అయినాయి. ఓకే, అవుట్పుట్ కింద నేను అండర్లైన్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ లెవెల్లో ఏమున్నాయి, ఈఎఫ్ డిస్ప్లే అయినాయి. ఓకే, మనం బిఎఫ్ఎస్ అల్గారిథంలో మనం షార్ట్కట్లో కూడా లెవెల్ బేస్ చేసుకొని డిస్ప్లే చేసిందే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథం ఉపయోగించి చేసిన రెండిట్ల అవుట్పుట్ ఒకేలా వస్తుంది. ఓకే, బిఎఫ్ఎస్ అవుట్పుట్ మనం షార్ట్ ఫామ్లో ఫైండ్ అవుట్ చేయాలి అంటే లెవెల్ బేస్ చేసుకొని నోట్స్ని డిస్ప్లే చేయాలి, ఇలా రాసుకోవాలి అంతే. ఓకే, లెవెల్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 1, 2. ఓకే, లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2. ఆ లెవెల్స్లో ఉన్న నోట్స్ని వరుసగా రాసేసుకుంటారు అంతే. వరుసగా విజిట్ చేస్తుంది లెవెల్ బై లెవెల్. ఓకే, ఇది బిఎఫ్ఎస్లో జరిగే ప్రాసెస్. బిఎఫ్ఎస్ అల్గారిథం స్టెప్ 1 చూడండి. ఇన్సర్ట్ ద రూట్ నోడ్ ఇన్ ద క్యూ. మనం క్యూ డేటా స్ట్రక్చర్ని ఉపయోగించుకుంటామని చెప్పాను కదా. ఇప్పుడు రూట్ నోడ్ని క్యూలో ఇన్సర్ట్ చేయాలి. స్టెప్ 1 అది. ఓకే, స్టెప్ 2 ఏంటి, లూప్ అంటిల్ ద క్యూ ఈజ్ ఎంప్టీ. మనకి లూపింగ్ అనేది జరగాలి ఎప్పటి వరకు, క్యూ ఎంప్టీ అయ్యేంత వరకు. ఓకే, అంటే నెక్స్ట్ స్టెప్స్ అనేవి క్యూ ఎంప్టీ అయ్యేంత వరకు జరగాలి. స్టెప్ 3 చూడండి. రిమూవ్ ద నోడ్ ఫ్రమ్ ద క్యూ. మనం క్యూ నుండి ఒక నోడ్ని రిమూవ్ చేసేయాలి. స్టెప్ 4 ఏంటి, ఇఫ్ ద రిమూవ్డ్ నోడ్ హ్యాజ్ అన్విజిటెడ్ చైల్డ్ నోడ్స్. మనం రిమూవ్ చేస్తున్న నోడ్కి ఏమైనా అన్విజిటెడ్ అంటే ఇప్పటి వరకు విజిట్ చేయని చైల్డ్ నోడ్స్ ఏమైనా ఉంటే వాటిని మార్క్ చేసి విజిట్ చేయాలి. ఓకే, వాటిని మార్క్ దెమ్ యాజ్ విజిటెడ్ అండ్ ఇన్సెట్ ద అన్విజిటెడ్ చిల్డ్రన్ ఇన్ ద క్యూ. వాటిని మార్క్ చేయాలి. విజిట్ చేసినట్టు మార్క్ చేసి అన్విజిటెడ్ చిల్డ్రన్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యూలోకి ఇన్సర్ట్ చేయాలి. ఓకే, మనం రిమూవ్ చేస్తున్న ఎలిమెంట్కి ఏవైనా చైల్డ్ నోట్స్ ఉంటే, విజిట్ చేయని చైల్డ్ నోట్స్ ఏమైనా ఉంటే వాటిని మార్క్ చేసి విజిట్ చేసినట్టు మార్క్ చేసి వాటిని క్యూలో అన్విజిటెడ్ చైల్డ్ నోట్స్ అన్నిటిని కూడా క్యూలో ఇన్సర్ట్ చేయాలి. ఓకే, పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు జరగాలి, స్టెప్ 3, 4 క్యూ ఎంప్టీ అయ్యేంత వరకు. సెకండ్ పాయింట్ ఏంటి, క్యూ లూప్ అంటిల్ ద క్యూ ఈజ్ ఎంప్టీ, అంటే ఎంప్టీ అయ్యేంత వరకు ఈ 3, 4 స్టెప్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఓకే, లూప్ అనేది ఇటరేషన్స్ జరుగుతూనే ఉంటాయి. క్యూ ఎంప్టీ అయిపోతే స్టాప్ చేస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రీవియస్ తీసుకున్న డయాగ్రామే తీసుకున్నాం. ఓకే, ఇక్కడ నోట్స్ అన్నీ ప్రీవియస్ క్లాసెస్లో ఎడ్జసెన్సీ లిస్ట్ జస్ట్ ప్రీవియస్ క్లాస్లోనే చెప్పుకున్నాం ఎడ్జసెంట్ లిస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. ఓకే, డయాగ్రామ్ బేస్ చేసుకొని ఒక నోడ్కి ఎడ్జెస్ ఏవైతే కనెక్ట్ అయ్యి ఉన్నాయో వాటిని ఎడ్జసెన్సీ లిస్ట్ అంటాం. ఓకే, ఎడ్జెస్ ఏంటి, బిసిడి. ఓకే, ఎడ్జసెంట్ లిస్ట్ ఏంటి, ఇక్కడ ఏకి ఎడ్జసెంట్ అని ఏమని చెప్పొచ్చు, బిసిడి. ఏ నుంచి బికి కనెక్షన్ ఉంది, ఏ నుంచి సికి వెళ్తుంది, ఏ నుంచి డికి కూడా వెళ్తుంది కాబట్టి మనకి ఎడ్జసెంట్ అని చెప్పుకుంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ నుంచి మనకి బికి వస్తుంది కాబట్టి మనం టేబుల్లో చూడండి, ఇక్కడ టేబుల్ ఫార్మేట్లో రాసుకున్నాం కదా. బిసిడి ఏకి కరస్పాండింగ్ ఎడ్జసెంట్ లిస్ట్ అంటే ఏం రాసుకున్నాం, బిసిడి. ఓకే, నెక్స్ట్ బీకి డయాగ్రామ్లో బీకి కనెక్షన్స్ ఏమున్నాయి, ఏ తోటి ఉంది, ఈ తోటి, ఎఫ్ తోటి. కాబట్టి ఏఈఎఫ్
రాసుకున్నాం. ఓకే, సికి ఎడ్జసెంట్ ఏమున్నాయి, సికి ఏ తోటి ఉంది లింక్, ఎఫ్ తోటి ఉంది కాబట్టి ఏఎఫ్ అని రాసుకున్నాం. ఓకే, డయాగ్రామ్ నీట్గా అబ్జర్వ్ చేయండి. ఏఎఫ్. ఓకే, నెక్స్ట్ డీకి కనెక్షన్స్ ఎడ్జసెంట్ నోడ్ ఏముంది, ఏ మాత్రమే ఉంది కాబట్టి ఏ ఒకటే రాసుకున్నాం. నెక్స్ట్ ఈకి ఎడ్జసెంట్ ఏముంది, ఈకి అబ్జర్వ్ చేయండి బి ఉంది. ఓకే, బి ఒక్క నోడే ఎడ్జసెంట్ అయి ఉంది. నెక్స్ట్ చూడండి ఎఫ్కి మనకి ఎడ్జసెంట్ నోడ్స్ ఏంటి, బి ఉంది, సి ఉంది. ఓకే, రెండు కనెక్షన్స్ ఎఫ్కి ఉన్నాయి కాబట్టి మనకి ఏమంటాం, బీసీని రాసుకున్నాం. ఇప్పుడు మనం ఇచ్చిన డయాగ్రామ్ని ఫస్ట్ బేస్ చేసుకొని ఎడ్జసెన్సీ లిస్ట్ అనేది ప్రతి నోడ్కి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, బిఎఫ్ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఎడ్జసెన్సీ లిస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత మనం క్యూలోకి రూట్ నోడ్ని ఇన్సర్ట్ చేయాలి కదా. ఫస్ట్ అల్గారిథం ప్రకారం స్టెప్ 1 ఏంటి, క్యూలోకి రూట్ నోడ్ని ఇన్సర్ట్ చేయాలి. ఓకే, రూట్ నోడ్ని ఇన్సర్ట్ చేసేసాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రూట్ నోడ్ని ఇన్సర్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి, లూప్ అంటిల్ ద క్యూ ఈజ్ ఎంటీ అని. థర్డ్ స్టెప్ ఏముంది, మనకి క్యూలో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి. ఓకే, క్యూలో ఉన్న ఎలిమెంట్ని మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసాం ఏంటి, ఏని రిమూవ్ చేసేసాం. ఓకే, మనం ఇక్కడ క్యూలో ఏముంది, ఏ ఉంది, క్యూలో ఏముంది, ఏ ఉంది. ఏని రిమూవ్ చేసేస్తే ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ రిమూవ్ చేసినప్పుడు ఏ వచ్చింది. ఓకే, ఫస్ట్ రిమూవ్ చేసినప్పుడు మనం క్యూలో ఉన్న ఒక సింగిల్ ఎలిమెంట్ బయట రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ ఏంటి, ఒకవేళ రిమూవ్ చేస్తున్న ఎలిమెంట్కి ఏవైనా అన్విజిటెడ్ చైల్డ్ నోడ్స్ ఉంటే వాటిని మార్క్ చేసి విజిట్ చేసినట్టు వాటిని మళ్ళీ క్యూలో ఇన్సర్ట్ చేయాలి. ఆ అన్విజిటెడ్ చైల్డ్ నోడ్స్ని క్యూలోకి పంపించాలి. అంటే ఇప్పుడు ఏకి ఎడ్జసెంట్ ఏమున్నాయి, అబ్జర్వ్ చేయండి టేబుల్లో బిసిడి, అవి చైల్డ్ నోడ్స్ కదా, ఏకి చైల్డ్ నోడ్స్ కాబట్టి అవి క్యూలో విజిట్ చేసాము, ఆల్రెడీ చేయలేదు కాబట్టి క్యూలో ఇన్సర్ట్ చేయాలి. మార్క్ చేసి క్యూలో ఇన్సర్ట్ చేయాలి. క్యూలో ఇన్సర్ట్ చేసేసాం చూడండి, బిసిడి. ఓకే, మీకు ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, బిసిడి వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒక పాయింట్ ఏంటి, బిసిడి మనకి బి మళ్ళీ ఇటువైపు నుంచి ఫ్రంట్ నుంచి మనకి రిమూవ్ అవుతూ ఉంటే, రేర్ నుంచి మనకి ఏమవుతాయి, మనకి యాడ్ ఏమైనా ఎలిమెంట్స్ అవ్వాలి అంటే రేర్ ఎండ్ ద్వారా చేస్తాం. క్యూలో మీకు ఫ్రంట్ రేర్ తెలుసు కదా, ఐడియా ఉంది కదా, క్యూ డేటా స్ట్రక్చర్ నేర్చుకున్నప్పుడు మీరు విన్నారు. ఓకే, క్యూలో 2 ఎండ్స్ ఉంటాయి. ఓకే, ఫ్రంట్ రేర్ ఎండ్ ద్వారా ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాం, ఫ్రంట్ ఎండ్ ద్వారా రిమూవ్ చేస్తాం. ఇప్పుడు క్యూలో బిసిడి ఉన్నాయి కదా, మరి ఈసారి ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి కదా. చేయాల్సినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, బీని చేస్తున్నాం చూడండి, బీని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏమొచ్చింది, బి వచ్చింది. ఆల్రెడీ ఏ రిమూవ్ అయింది, విజిట్ అయిపోయి రిమూవ్ అయింది. నెక్స్ట్ బి కూడా మనం ఏం చేసాం, రిమూవ్ చేసాం. నెక్స్ట్ బీకి ఎడ్జసెన్సీ అంటే రిమూవ్ చేసాం. ఓకే, మరి బీకి చైల్డ్ నోట్స్ ఏమైనా ఉన్నాయా, అన్విజిటెడ్ చైల్డ్ నోట్స్. బీకి ఎడ్జసెంట్ లిస్ట్ చూడండి, ఎడ్జసెన్సీ లిస్ట్ ఏంటి, ఏఈఎఫ్. ఏ ఆల్రెడీ విజిట్ అయిపోయింది కదా కాబట్టి ఇంకా మనం మళ్ళీ క్యూలో ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అన్విజిటెడ్ చైల్డ్ నోట్స్ని మాత్రమే ఉంటే ఇన్సర్ట్ చేయమని చెప్పుకున్నాం కదా పాయింట్లో క్లియర్గా. కాబట్టి ఏని ఆల్రెడీ విజిట్ చేసేసాం కాబట్టి క్యూలో ఇన్సర్ట్ చేయని అవసరం లేదు. ఇంకా ఆల్రెడీ బి రిమూవ్ అయిపోయింది కదా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను 2 అని పెడుతున్నాను. ఫస్ట్ రిమూవ్ అయింది ఏ, సెకండ్ రిమూవ్ అయింది బి. ఓకే, ఆ వరుసగా రిమూవ్ అయిన ఎలిమెంట్స్ వరుసగా రిమూవ్ అవుతున్నాయి అంటే అదే మనకి అవుట్పుట్ కింద వస్తుంది ఫైనల్గా. ఓకే, ఏ ఆర్డర్లో రిమూవ్ అవుతున్నాయో అదే మనకి అవుట్పుట్ కింద చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి,
నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బి రిమూవ్ అయిపోతే సిడి ఉన్నాయి కాబట్టి సిడి రాసాం. ఓకే, బీకి ఎడ్జసెన్సీ లిస్ట్ ప్రకారం ఏఈఎఫ్ ఉన్నాయి. ఏ ఆల్రెడీ విజిట్ చేసేసాం, రిమూవ్ కూడా చేసాం కాబట్టి ఏని వదిలేయండి. ఈఎఫ్ మాత్రం క్యూలో యాడ్ చేసాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ క్యూలో సిడి పక్కన మనం ఏం రాసాం, రేర్ ఎండ్ కదా, రేర్ ఎండ్ ద్వారా మనం ఈఎఫ్ అని 2 ఎలిమెంట్స్ని యాడ్ చేసాం. ఓకే, ఫ్రంట్ ఎండ్ ద్వారా రిమూవ్ చేస్తున్నాం. మీరు బి రిమూవ్ అయిన ఎండ్ వేరు, ఓకే, ఈఎఫ్ యాడ్ అయిన ఎండింగ్ పాయింట్ వేరు. అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫ్రంట్ ఎండ్ ద్వారా మనం రిమూవ్ చేస్తున్నాం, రేర్ ఎండ్ ద్వారా ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, ఇన్సర్షన్ అన్నీ ఇటువైపు జరుగుతున్నాయి. ఓకే, రిమూవ్ అన్నీ ఇటువైపు జరుగుతున్నాయి. ఓకే, రిమూవింగ్ అంతా మనకి లెఫ్ట్ సైడ్ జరుగుతున్నాయి, ఇన్సర్షన్ రైట్ సైడ్ నుంచి జరుగుతున్నాయి. ఓకే, కాబట్టి ఈసారి మనకి సిడిఈఎఫ్ ఉంది. క్యూలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, సిడిఈఎఫ్. ఓకే, క్యూ డేటా స్ట్రక్చర్ రూపంలో మనం రాసుకున్నా ఇలాగే ఉంటుంది. ఓకే, ఇలా డ్రా చేసేసుకొని మీరు రాసుకున్నా సేమ్ ఇలాగే ఉంటుంది. మనకేంటి, సిడిఈఎఫ్. ఓకే, ఇలా ఉంటాయి. ఓకే, మనకి ఫస్ట్ ఏది రిమూవ్ అవుతుంది, సి రిమూవ్ అవుతుంది. ఫ్రంట్ ఎండ్ ద్వారా రిమూవ్ చేస్తే సిఏ రిమూవ్ అవుతుంది. ఇది రేర్ ఎండ్, పైన పొజిషన్ రేర్ ఎండ్ కాబట్టి ఈఎఫ్ అటు సైడ్ నుంచి యాడ్ అవుతాయి, కింద సైడ్ నుంచి ఫ్రంట్ ఎండ్ ద్వారా రిమూవ్ చేసుకుంటాం. కాబట్టి ఈసారి సిని రిమూవ్ చేసాం. సికి ఎడ్జసెన్స్ ఏంటి, ఏఎఫ్. ఏ ఆల్రెడీ మనం విజిట్ అయిపోయింది, అలాగే ఎఫ్ కూడా విజిట్ అయిపోయింది కాబట్టి రెండు ఇంక మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కూడా విజిట్ అవ్వకపోతేనే మనం క్యూలో ఇన్సర్ట్ చేయాలి, విజిట్ అయిపోతే అవసరం లేదు. గుర్తుపెట్టుకోవాలి పాయింట్ మీరు. ఓకే, ఇప్పుడు ఏబీసీ రిమూవ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏమున్నాయి, డిఈఎఫ్ ఉన్నాయి. డిఈఎఫ్ రాసాము. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డిఈఎఫ్. ఓకే, ఈసారి డీని రిమూవ్ చేస్తున్నాం. ఓకే, డీని రిమూవ్ చేసేసాం. డీని రిమూవ్ చేస్తే ఏబిసిడి వరుసగా రిమూవ్ అయిన ఎలిమెంట్స్ ఏంటి, ఏబిసి. దాని పక్కనే న్యూ రిమూవింగ్ ఎలిమెంట్ ఏంటి, డి యాడ్ అయింది. ఓకే, ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏముంటాయి, ఈఎఫ్ ఉంటాయి. ఈఎఫ్ రాసేసుకున్న తర్వాత డీకి ఎడ్జసెన్స్ ఏమైనా ఉన్నాయా, ఏ ఉంది. ఏ ఆల్రెడీ విజిట్ అయిపోయింది కదా. ఈఎఫ్ తర్వాత డీకి ఎడ్జసెన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏ ఆల్రెడీ విజిట్ అయిపోయింది కదా కాబట్టి మనం ఇంకా మళ్ళీ ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు క్యూలో. ఓకే, నెక్స్ట్ ఈని కూడా రిమూవ్ చేసేసాం. నెక్స్ట్ ఏబిసిడిఈ. ఓకే, మనకి వరుసగా ఈ కూడా యాడ్ అయింది రిమూవింగ్ ఎలిమెంట్లో. ఇప్పుడు ఈని రిమూవ్ చేసేస్తే ఇంక మనకి క్యూలో ఏముంటాయి, ఎఫ్ మాత్రమే ఉంటుంది. ఎఫ్ ఒకటే క్యూలో ఉన్నట్టు చూపిస్తున్నాం, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ లైన్లో ఏబిసిడిఈ తర్వాత ఎఫ్ను కూడా రిమూవ్ చేసేసాం. ఓకే, ఇక్కడ కనిపించట్లేదు కదా మీకు, ఇక్కడ ఏముంటుంది, ఏబిసిడిఈఎఫ్ ఇలా ఉంటాయి. ఓకే, ఏబిసిడిఈఎఫ్ ఇలా మనకు అన్ని వరుసగా రిమూవ్ అయిన ఎలిమెంట్, న్యూ ఎలిమెంట్ కూడా మనకి ఎఫ్ అనేది కూడా ఇప్పుడు యాడ్ అయిపోయింది. ఇప్పుడు క్యూలో ఎఫ్ని కూడా తీసేస్తే ఎఫ్కి ఎడ్జసెన్స్ ఏంటి, బీసీ. ఆల్రెడీ విజిట్ అయిపోయినాయి కదా బీసీ అనేవి, మళ్ళీ ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి క్యూలో ఇంకా అన్ని ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోతే ఏముంటాయి, ఎంటీ ఉంటుంది. క్యూ అనేది ఎంటీగా ఉంటుంది. ఎంటీగా మనకి ఎప్పుడు లూపు రన్ అవ్వాలి అంటే క్యూ ఎంటీ అయ్యేంతవరకు అని చెప్పుకున్నాం కదా పాయింట్, సెకండ్ పాయింట్. ఇప్పుడు క్యూ ఎంటీ అయిపోయింది కాబట్టి స్టాప్ చేసేయాలి. ఓకే, ఈ విధంగా ప్రతి నోడ్ని కూడా మనం విజిట్ చేస్తాం. ఓకే, మనం ప్రీవియస్ చెప్పుకున్నాం లెవెల్ బేస్ చేసుకొని ప్రింట్ అవుతుంది బిఎఫ్ఎస్ అవుట్పుట్ అని. ఇక్కడ చూడండి, ఏ ప్రింట్ అయింది ఫస్ట్, తర్వాత బీసీడి నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఏ లెవెల్ తర్వాత బీసీడి, తర్వాత ఈఎఫ్. అదే ఆర్డర్లో మనం చెప్పుకున్న ఆర్డర్లోనే అవుట్పుట్ వచ్చింది. అబ్జర్వ్ చేయండి, ఏబిసిడిఈఎఫ్. ఓకే, నీట్గా డయాగ్రామ్ చూసుకోవాలి. డయాగ్రామ్ బేస్ చేసుకొని మనం ఎడ్జసెంట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి టేబుల్లో. వాటి ద్వారా మనం క్యూలో రూట్ నోడ్ని అసైన్ చేసి రిమూవ్ చేసుకుంటూ మనం ఈ ప్రాసెస్, ఈ స్టెప్స్ ఫాలో అవుతూ, అల్గారిథంలో చెప్పిన స్టెప్స్ 2 స్టెప్స్ ఫాలో అవుతూ ఉంటే మనకి చక్కగా ఈ విధంగా వస్తుంది అవుట్పుట్.
ఓకే, ఈజీగా మీరు అవుట్పుట్ అనేది చేయొచ్చు. ఓకే, సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ డయాగ్రామ్ ప్రకారం చూడగానే రాసేయాలంటే లెవెల్ బేస్ చేసుకొని రాయొచ్చు అని చెప్పుకున్నాం. ABCDEF అంతే. ఓకే, ఇది BFS అల్గారిథం. ఓకే, లాస్ట్లో చూడండి Q = మనకి ఏం మిగిలింది MT. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, డెప్త్ ఫస్ట్ సెర్చ్ DFS. The aim of DFS is to traverse the graph in such a way that it tries to go far from the root node. Stack is used in the implementation of the depth first search. Okay, the depth first search works with respect to the following graph. ఇక్కడ గ్రాఫ్లో ట్రావర్స్ చేయడానికి ఇక్కడ కూడా మనం ఏంటి రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అవుతాం. ఓకే, మనం డెప్త్ ఫస్ట్ సెర్చ్ మనకి ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఏమి ఉపయోగించుకుంటాం, స్టాక్ ఉపయోగించుకుంటాం, స్టాక్ డేటా స్ట్రక్చర్ ఉపయోగించుకుంటాం. ఓకే, ఇక్కడ గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్ చెప్పిన డయాగ్రామే. ఓకే, అదే గ్రాఫ్ తీసుకున్నాం, కానీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటి DFS. ఓకే, ప్రీవియస్ BFS చెప్పుకున్నాం, ఇప్పుడు DFS చెప్పుకుంటున్నాం. ఇన్ DFS నోడ్స్ ఆర్ విజిటెడ్ బై గోయింగ్ త్రూ ద డెప్త్ ఆఫ్ ద ట్రీ. డెప్త్ ఆఫ్ ద ట్రీ అంటే మనకి ఆల్రెడీ తెలుసు. ఓకే, ఫ్రమ్ ద స్టార్టింగ్ నోడ్. ఓకే, డెప్త్ ఆఫ్ ద ట్రీ ఫ్రమ్ ద స్టార్టింగ్ నోడ్ అంటే మనకి మ్యాక్సిమం లెవెల్ ఏదైతే ఉంటుందో అదే డెప్త్ ఆఫ్ ద ట్రీ అని చెప్పుకున్నాం. ప్రీవియస్ యూనిట్లో చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ మనకి విజిట్ చేయడం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది, లాస్ట్ లెవెల్ నుంచి మనకి స్టార్ట్ చేసుకుంటుంది. ఓకే, రూట్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా, మనకి డెప్త్ ఆఫ్ ద ట్రీ నుండి స్టార్ట్ చేస్తుంది. ఇఫ్ వీ డూ ద డెప్త్ ఫస్ట్ traversal of the above graph and print the visited node, it will be ABEFCD. మనకు అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది, ABEFCD. BFS visits the root node and then it children nodes అంటే child nodes until it reaches the end node, that is E and F nodes, then moves up to the parent node. ఓకే, మనకి రూట్ నోడ్స్ రాసుకున్నాం. రూట్ నోడ్స్ తర్వాత మనకి ఎక్కడికి వెళ్తుంది, చైల్డ్ నోడ్స్కి మూవ్ అవుతుంది. ఓకే, మనం చైల్డ్ నోడ్స్ని విజిట్ చేసుకుంటున్నాం. ఇక్కడ AB తర్వాత A నుంచి చైల్డ్ నోడ్స్, ఫస్ట్ రూట్ డిస్ప్లే అయింది, నెక్స్ట్ రూట్కి చైల్డ్ నోడ్ BCD కదా, ఫస్ట్ చైల్డ్ నోడ్ దగ్గరికి వచ్చింది B దగ్గరికి. B అనేది మళ్ళీ అగైన్ రూట్ అవుతుంది కదా, మళ్ళీ వాటి చైల్డ్ నోడ్స్ని కూడా డిస్ప్లే చేసిన తర్వాత రిమైనింగ్ ఏకి రిమైనింగ్ చైల్డ్ నోడ్స్ దగ్గరికి వెళ్ళింది. ఓకే, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ A డిస్ప్లే అయింది, ఏకి లెఫ్ట్కి వచ్చి B డిస్ప్లే అయింది, మళ్ళీ Bకి లెఫ్ట్, ఈ రైట్ కూడా డిస్ప్లే అయిపోయింది F. నెక్స్ట్ A నుంచి B నుంచి మళ్ళీ ఏకి వెళ్ళిపోతే A నుంచి ఎక్కడికి వస్తుంది, C డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా Cకి దాకా వచ్చాక Fకి లింక్ ఉంది కదా, అంటే ఆల్రెడీ F అనేది విజిట్ అయిపోయింది కదా, కాబట్టి ఇంకా A నుంచి Cకి వచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్ళదు. ఓకే, ఇక్కడ A నుంచి Bకి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వస్తాయి. ఇది ఎలా వస్తుంది అనేది మనం చెప్పుకుంటాం. ఓకే, AB మనకి ఆర్డర్ ఏంటి, ABEFCD, ఇవి ఎలా వస్తుంది అనేది మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. ఫస్ట్ అల్గారిథం చూడండి, BFS అల్గారిథం. స్టెప్ 1, పుష్ ద రూట్ నోడ్ ఇన్ ద స్టాక్. మనం రూట్ నోడ్ని స్టాక్లో పుష్ చేయాలి. పుష్ చేయడం అంటే ఇన్సర్ట్ చేయడం. స్టెప్ 2, లూప్ అంటిల్ ద స్టాక్ ఈజ్ ఎంటీ. ఎంటీ అయ్యేంత వరకు
మనకి ఈ లూపింగ్ అనేది జరగాలి. స్టెప్ 3 ఏంటి? పాప్ ద నోడ్ ఫ్రమ్ ద స్టాక్. మన స్టాక్లో ఉన్న నోడ్ని పాప్ చేయాలి, అంటే రిమూవ్ చేయాలి. ఇఫ్ ద రిమూవ్డ్ నోడ్ హ్యాస్ అన్విజిటెడ్ చైల్డ్ నోడ్స్, గెట్ ద అన్విజిటెడ్ చైల్డ్ నోడ్, మార్క్ ఇట్ యాజ్ ట్రావర్స్డ్ అండ్ పుష్ ఇట్ ఆన్ స్టాక్. మనకి అన్విజిటెడ్ చైల్డ్ నోడ్స్ ఏమైనా ఉంటే వాటిని గెట్ చేసుకొని వాటిని మార్క్ చేయాలి. ట్రావర్స్ చేసినట్టు, విజిట్ చేసినట్టు మార్క్ చేసి వాటిని స్టాక్లో పుష్ చేయాలి. ఓకే, అంటే ఇన్సర్ట్ చేయాలి. సేమ్ ఇందాక ఏదైతే ప్రాసెస్ చేసామో అదే ప్రాసెస్, కానీ ప్రీవియస్ క్యూ డేటా స్ట్రక్చర్ ఉపయోగించాం, ఇప్పుడు స్టాక్ డేటా స్ట్రక్చర్ ఉపయోగించుకుంటున్నాం. స్టెప్ 5 చూడండి. ఇఫ్ ద నోడ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ అన్విజిటెడ్ చైల్డ్ నోడ్స్, పాప్ ద నోడ్ ఫ్రమ్ ద స్టాక్. మనకి అన్విజిటెడ్ చైల్డ్ నోడ్స్ ఏమీ లేకపోతే ఇంకా మనం పాప్ చేసేయాలి. ఓకే, స్టాక్ నుండి పాప్ చేసేయాలి, అంటే రిమూవ్ చేసేయాలి. ఇవి అల్గారిథం. ఎగ్జాంపుల్ చూడండి. డయాగ్రామ్ ప్రీవియస్ డయాగ్రామే, మనం డిఎఫ్ఎస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎడ్జసెంట్ లిస్ట్ ప్రీవియస్ చెప్పుకున్నదే, సేమ్ అదే లిస్ట్. ఇప్పుడు స్టాక్లో మనకి ఏంటి? రూట్ నోడ్ని అసైన్ చేసాం. ఓకే, రూట్ నోడ్ని అసైన్ చేసాం కాబట్టి మనకి స్టాక్లో రూట్ నోడ్ని అసైన్ చేసాం, మళ్ళీ రిమూవ్ చేసాం. ఓకే, పాప్ చేసాం. ఇక్కడ అసైన్ చేయడం మీరు అబ్జర్వ్ చేయండి. రూట్ నోడ్ని అసైన్ చేసాం, అలాగే పాప్ చేసాం. పాప్ చేసినప్పుడు రిమూవ్ చేసిన ఎలిమెంట్కి ఏమైనా ఎడ్జసెన్స్ లిస్ట్ ఉందా? ఉంది కదా, బిసిడి ఉంది, కాబట్టి వాటిని అసైన్ చేయాలి. ఓకే, ఎక్కడ అసైన్ చేయాలి? స్టాక్లో అసైన్ చేసాం. స్టాక్లో అసైన్ చేసినప్పుడు మళ్ళీ మనకి చూడండి, ఇటువైపు నుంచే బి ఉన్న ప్లేస్ నుంచే మనకి ఇన్సర్ట్ అవుతుంది, అలాగే రిమూవ్ కూడా జరుగుతుంది. ఓకే, ఇన్సర్షన్స్ అటువైపే, రిమూవింగ్స్ అటువైపే. ఓకే, రిమూవ్ చేయడం కూడా అటువైపే. ఒక 1 ఎండే కదా, స్టాక్కి 1 ఎండే ఉంటుంది, కాబట్టి ఆ 1 ఎండ్ నుంచే రిమూవ్ చేయాలన్నా ఇన్సర్ట్ చేయాలన్నా ఆ 1 ఎండ్ నుంచే పెర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఏ రిమూవ్ చేసిన తర్వాత ఎడ్జసెంట్ రాస్తాం ఏకి. స్టాక్లో ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? బిసిడి. ఇప్పుడు మళ్ళీ బీని రిమూవ్ చేసేస్తున్నాం. ఇప్పుడు రిమూవ్ అయిన ఎలిమెంట్స్ ఏబి. ఓకే, ఇంకా ఏమున్నాయి? సిడి ఉన్నాయి. కానీ రిమూవ్ అయిన ఎలిమెంట్స్, రిమూవ్ చేస్తున్న ఎలిమెంట్ బి కదా. ఓకే, బీకి ఎడ్జసెంట్ ఏంటి? ఏఈఎఫ్. ఏ ఆల్రెడీ విజిట్ చేసేసాం కదా, ఈఎఫ్ ఉన్నాయి. ఈఎఫ్ని స్టాక్లో పంపించాలి. ఓకే, స్టాక్లోకి పంపించాలి అంటే ఎటువైపు నుంచి పంపించాలి? ఆల్రెడీ సిడి ఉన్నాయి స్టాక్లో, ఈఎఫ్ అనేది యాడ్ చేసాం. ఓకే, బీని రిమూవ్ చేసాం కాబట్టి అదే బి ఎటువైపు ఉందో ఇటువైపు నుండి మనకి ఫస్ట్ ఇక్కడ స్టాక్ తర్వాత చూడండి, సెకండ్ పాయింట్ బిసిడి. ఈ ప్లేస్లో బి ఉన్న ప్లేస్ నుంచే మళ్ళీ మనం అటువైపు నుంచే ఇన్సర్షన్ చేస్తాం, డిలీషన్స్ పెర్ఫామ్ చేస్తాం. ఇప్పుడు బీని రిమూవ్ చేశాక బీకి ఎడ్జసెంట్ ఈఎఫ్ అదే వైపు నుంచి, ఓకే, మనం అటువైపునే చూడండి ఈఎఫ్ యాడ్ చేసాం, ఈఎఫ్ సిడి. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఈని రిమూవ్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ రిమూవ్ అవ్వడానికి రెడీగా ఉన్న ఎలిమెంట్ ఏంటి? ఈ టాప్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఈని రిమూవ్ చేసేసాం. ఏబిఈ అనేది మనకు ఉన్నాయి. ఓకే, ఈకి ఎడ్జసెంట్ ఏమున్నాయి? బి ఆల్రెడీ విజిట్ అయిపోయింది కదా, కాబట్టి ఇంకా మళ్ళీ స్టాక్లో పుష్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎఫ్సిడి. ఓకే, రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఎఫ్సిడి ఉన్నాయి. ఓకే, ఎఫ్సిడి, ఇక్కడ ఎఫ్సిడి ఉన్నాయి. ఓకే, ఎఫ్సిడి. ఓకే, అబ్జర్వ్ చేయండి, ఎఫ్సిడి ఉన్నాయి. నెక్స్ట్ ఎఫ్ని రిమూవ్ చేసేసాం. ఈసారి ఎఫ్ రిమూవ్ చేయడానికి రెడీగా ఏముంది? ఎఫ్ ఉంది. ఓకే, టాప్ పొజిషన్లో ఎఫ్ ఉంది. ఏబిఈ తర్వాత ఎఫ్ కూడా రిమూవ్ అయిపోయింది. ఇంకే రిమైనింగ్ ఏముంటాయి? పైన చూడండి, సిడి. ఓకే, రిమైనింగ్ సిడి.
ఇక్కడ పైన అబ్జర్వ్ చేయండి, స్టాక్లో ఈఎఫ్సిడి ఉన్నాయి కదా, టిక్ మార్క్ పెట్టాను, అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈని రిమూవ్ చేసేస్తే ఎఫ్సిడి ఉంటాయి, ఇక్కడ ఎఫ్సిడి ఉన్నాయి. ఓకే, ఎఫ్సిడి ఉన్నాయి. ఇప్పుడు టాప్ పొజిషన్లో ఎఫ్ ఉంది, ఎఫ్ని కూడా రిమూవ్ చేసేస్తే ఇంకేముంటాయి, సిడి ఉంటాయి. ఆ సిడి అనేవి నెక్స్ట్ స్టాక్లో ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ సిని రిమూవ్ చేసాం, సిని కూడా రిమూవ్ చేసేస్తే ఇంక డి మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డీని కూడా నెక్స్ట్ లైన్ ఇది ఏంటి, డీని రిమూవ్ చేసేయడం, ABEFCD. ఓకే, డీని కూడా రిమూవ్ చేసేస్తే మనకి స్టాక్ అనేది ఎంటీ అయిపోతుంది. ఎలిమెంట్స్ అన్నీ రిమూవ్ అయిపోయినట్టే కదా, ఇప్పుడు ఎంటీ అయిపోతుంది. స్టాక్ ఎంటీ అయ్యేంత వరకే మనకి లూపింగ్ అనేది జరగాలి. స్టెప్ 2లో చెప్పుకున్నాం కదా, స్టాక్ లూప్ అనేది ఎప్పటి వరకు రన్ అవ్వాలి, స్టాక్ ఎంటీ అయ్యేంత వరకు. ఎంటీ అయిపోయింది కదా, ఇంకా స్టాప్ చేస్తుంది. మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఓకే, ఇక్కడ ABEFCD. ఓకే, ABEFCD ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది వచ్చింది. ఓకే, మనం డిఎఫ్ఎస్ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకే, నీట్గా అబ్జర్వ్ చేయండి.